హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఆన్లైనా లేకపోతే ఆఫ్లైనా. దీని మీద మనకు చాలా కామెంట్స్ కూడా మనకు రావడం జరిగింది రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోస్ కింద. అయితే ఆన్లైన్ ఉంటే దాని ప్రాసెస్ ఏంటి, ఆఫ్లైన్ ఉంటే దాని ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి చాలా మందికి ఉన్న డౌట్. ఇన్ఫాక్ట్ దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందామంటే వీడియో చేస్తున్నా. వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అప్పుడే మనకైతే ఏ డౌట్స్ లేకుండా అయితే క్లారిఫికేషన్ అయితే వస్తుంది. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ సెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఆన్లైనా లేకపోతే ఆఫ్లైనా, ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే దీనికంటే ముందు ఒక 3 years బ్యాక్ వెళ్ళామనుకో, మనకు అప్పుడు అనేది ఏపీ సెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఆఫ్లైన్ ఉండేది. అంటే మనం ఫిజికల్గా మన డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళి అప్పుడు మనం కొన్ని కాలేజెస్లో కండక్ట్ చేసేవాళ్ళు ప్రతి డిస్టిక్లో. సో అక్కడ ఆ కాలేజీలోకి వెళ్ళి అప్పుడు మన డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళకి సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళన్ని వెరిఫై చేసి మన డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉంటే వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు. అదేంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు ఒక సర్టిఫికేట్ ఇచ్చేవారు. దాని తర్వాత మనం వచ్చేసి ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే వాళ్ళం. ఇది మనకు 3 years బ్యాక్ జరుగుతున్న ప్రాసెస్. బట్ ఇప్పుడు మనకు ఒక 2 years నుంచి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఆన్లైన్ చేయడం జరిగింది. అంటే మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఆన్లైన్లోనే చేసుకోవాలి. దాని తర్వాత వాళ్ళ వెరిఫికేషన్ కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది. ఇదంతా ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. సో ఈ ఆన్లైన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, మనకు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు. కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకో వీడియో క్లియర్గా అయితే చేస్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ తర్వాత మనకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఒక స్టెప్ ఉంటుంది. ఈ స్టెప్లో మనం వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకుని, అంటే సర్టెన్ ఫీజు ఉంటుంది. సో ఆ ఫీజు కట్ అయ్యి రిజిస్ట్రేషన్ అయిపోవాలి. దాని తర్వాత అక్కడ అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ మనం అయితే అప్లోడ్ చేయాలి. కౌన్సిలింగ్ ప్రాసెస్కి ఏ డాక్యుమెంట్స్ కావాలని చెప్పేసి మనం కంప్లీట్గా ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియోని వచ్చేసి ఇక్కడ ఇస్తున్నా. ఈ దీంట్లో క్లిక్ చేసి కంప్లీట్గా మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలని చెప్పేసి ఆ వీడియో ఫుల్ కంప్లీట్గా అయితే వాచ్ చేయండి. అప్పుడే మనకు అర్థమవుతుంది. అప్పుడు ఆ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు ఆన్లైన్లోనే వెరిఫై చేసి ఒక 2 days తర్వాత మనకైతే టెక్స్ట్ మెసేజ్ సెండ్ చేయడం జరుగుతుంది. అది రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, దానికైతే మెసేజ్ వస్తుంది, యువర్ డాక్యుమెంట్స్ ఆర్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని ఒక మెసేజ్ వస్తుంది. దాని తర్వాత మన వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయినట్టు. ఇఫ్ ఇన్ కేస్ ఆ వెరిఫికేషన్ మెసేజ్ అనేది మీకు రాకపోతే మీ వెరిఫికేషన్ కౌన్సిలింగ్ వెరిఫికేషన్ అనేది పెండింగ్ ఉన్నట్టు. ఒకసారి మనం రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అనేవి యాక్టివ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే అవి కీ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట కౌన్సిలింగ్ టైంలో. సో ఇది ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ఆఫ్లైన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. బట్ ఇది ఎవరికి అనేది మాట్లాడుకోవాల్సి వస్తే, ఎవరికైతే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉన్నాయో, లైక్ పిహెచ్ కానీ, క్యాప్ కానీ, ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కానీ, సో ఇవైతే ఎవరెవరికైతే ఉన్నాయో వాళ్ళు సంబంధించి ఆన్లైన్లో డాక్యుమెంట్ అప్లోడ్ చేసింటారు కదా. అప్లోడ్ చేసిన తర్వాత వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయి ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు తీసుకువెళ్ళి హెల్ప్ లైన్ సెంటర్స్ అని కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఆన్లైన్లో అయింది కాబట్టి డిస్టిక్ ఒక హెల్ప్ లైన్ సెంటర్ పెట్టడం జరిగింది. హెల్ప్ లైన్ సెంటర్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, ఏ డిస్టిక్లో ఎక్కడ ఉంటాయి అని చెప్పేసి కంప్లీట్ ఇంకో వీడియో చేస్తా. హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి ఇప్పుడు మీరు ఏదైతే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ అప్లోడ్ చేశారో, లైక్ క్యాప్ కానీ, పిహెచ్ కానీ, స్పోర్ట్స్ సర్టిఫికేట్ కానీ, ఎన్సీసీ కానీ, ఈ డాక్యుమెంట్స్లో ఏదో ఒక సర్టిఫికేట్ అనేది మీతో ఉన్నట్టయితే దాన్ని తీసుకువెళ్ళి మనం ఆఫ్లైన్గా అంటే ఫిజికల్గా వెళ్ళి వెరిఫై చేయించుకోవాలి. ఎందుకంటే కొన్ని ఫేక్ సర్టిఫికేట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఫిజికల్గా దాన్ని తీసుకువెళ్ళి వెరిఫై చేయించుకోవాలి. ఇది ఫర్ ఓన్లీ ఈ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఏవైనా ఉంటే వాళ్ళకు ఆఫ్లైన్ ప్రాసెస్ వెళ్ళాలి. ఇంకా ఆఫ్లైన్ కౌన్సిలింగ్ ప్రాసెస్కి వెళ్ళాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీవి కొన్ని డాక్యుమెంట్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయనుకుందాం. ఆ మిస్టేక్స్ అనేవి ఆన్లైన్ ప్రాసెస్లో రిజెక్ట్ అవుతాయి. అలాంటప్పుడు మనం ఏమైనా ఎక్స్క్యూట్ చేసి మాట్లాడుకోవాలి అనుకుంటే అది ఆఫ్లైన్ ప్రాసెస్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళతో మీట్ అవుతే వాళ్ళు దానికి ఒక సొల్యూషన్ ఇస్తారు. మనకు కౌన్సిలింగ్కి కొంచెం టైం మాత్రమే ఉంటుంది. ఆ టైంలో మీ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవ్వకపోతే వాళ్ళు ఎటువంటి హెల్ప్ అయితే చేయరనమాట. అందుకోసమే ఒకవేళ మీ దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆఫ్లైన్ హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి మీరు అక్కడితో వాళ్ళతో కాంటాక్ట్ అయితే వాళ్ళు ఒక హెల్ప్ అయితే చేస్తారనమాట. అంటే మనకైతే సజెషన్స్ ఇస్తారు ఇలా చేయమని చెప్పేసి. అందుకోసమే ఏమైనా మిస్టేక్స్ ఉన్న వాళ్ళు ఆఫ్లైన్కి వెళ్తారు. అండ్ అలానే స్పెషల్ కేటగిరీ ఉన్న వాళ్ళు లైక్ ఎన్సీసీ కానీ, నాకు చెప్పు అవి సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు ఆఫ్లైన్ ప్రాసెస్కి వెళ్ళి వెరిఫై చేయించుకుంటారు. ఇది ఆఫ్లైన్ వెళ్ళే. ఆన్లైన్ మోస్ట్లీ మనకి ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది కాబట్టి ఆన్లైన్ మాత్రమే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది, వెబ్ ఆప్షన్ ఉంటుంది, సిట్ డాక్యుమెంట్ జరుగుతుంది, కాలేజ్ రిపోర్టింగ్ మొత్తం ఆన్లైన్లోనే జరుగుతుంది. సో ఇది కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఆఫ్లైన్ జరుగుతుంది, ఆన్లైన్ కూడా జరుగుతుంది. మోస్ట్లీ ఆన్లైనే జరుగుతుంది. ఏమైనా మిస్టేక్స్ అండ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే వాళ్ళు మాత్రమే ఆఫ్లైన్కి వెళ్తారు. ఇదన్నమాట మీకున్న డౌట్ అనేది మ్యాక్సిమం క్లియర్ అయింది అనుకుంటున్నా. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరైతే కామెంట్ చేయండి, మనం కామెంట్స్లో కూడా క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసి హెల్ప్ లైన్ సెంటర్స్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి.
ఏ డిస్ట్రిక్ట్లో ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి కంప్లీట్గా ఇంకో వీడియో చేస్తాను అనమాట. అప్పటి వరకు స్టే ఇన్ ట్యూన్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బై బై.